गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆ బయలైనటువంటి నా స్వరూపం నీ శరీరంలో ఉంది కాబట్టి ఇదిగో ఈ పంచజ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంటే శరీరాన్ని, ప్రకృతి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని ఆకర్షించి శరీరం అనేటువంటి ఈ స్థానంలో ఉండి ఈ జీవలోకాన్ని ఉత్తేజితం చేస్తున్నాయి. ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. నీవు నన్ను ఎలా గుర్తించాలి అంటే సృష్టికి పూర్వం ఉండాలి, ఈ శరీరం ఉన్నప్పుడు ఉండాలి, శరీరం పోయిన తర్వాత కూడా ఉండాలి. అది కేవలాత్మస్వరూపము అంటాం. ఈ కేవలాత్మస్వరూప రూపంలో నీవు ఉండాలి. అలా ఉన్నట్లయితే అది ప్రకృతితో కూడుకొని ప్రకృతి లోపల నివసిస్తూ ఉన్నటువంటి శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. దేని వైపు? శరీరం వైపు ఆకర్షిస్తుంటాయి. అందుకని నీకు ఇక్కడ బలమైనటువంటి సాంగత్యం కావాలి, తేజవంతమైనటువంటి గురు సాంగత్యం కావాలి. నీ చుట్టూ ఉన్నటువంటి యొక్క నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీకున్నటువంటి యొక్క ఉనికి, నీ స్నేహాలు, ఇవన్నీ కూడా నీకు బలమైనటువంటి ఆధ్యాత్మిక వేదికగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేయగలుగుతావు. కాబట్టి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రమతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయత్. ఏదైతే శరీరం నుంచి నిర్గమిస్తూ ఉన్నదో, ఈ శరీరం నుంచి ఏమిటి నిర్గమించింది? పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సే లేచిపోయినాయి. శరీరం ఇక్కడే ఉంది. ఎలా లేచిపోయినాయి అంటే ఈ 5 ఇంకొక శరీరంలో ఉన్నాయి. అంటే మొత్తం మనకి 4 శరీరాలు ఉన్నాయి కదా. ఈ 4 శరీరాలలో స్థూల శరీరం ఇక్కడే పోయింది. ఇక మిగిలింది సూక్ష్మేంద్రియాలైనటువంటి యొక్క మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడినటువంటి యొక్క జ్ఞానేంద్రియ సమ్మిళితమైనటువంటి అంతఃకరణతో లేచిపోతుంది. ఇవి పోగేసుకున్నటువంటి జ్ఞాపకాలు, ఈ అనుబంధాలు, ఈ ఆప్యాయతలు, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలతో పొందినటువంటి యొక్క ఆ అనుభవాలన్నిటినీ మూటగట్టుకొని వాయుర్గంధాని వాసయత్. వాయువులో గంధము ఎలా అయితే గృహీత్వైతాని వాటన్నిటిని తీసుకొని శరీరం యదవాప్నోతి, మళ్ళీ తిరిగి ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు అక్కడ ఈ సంతరించుకున్న వాటన్నిటినీ కూడా సంయాతి, అక్కడ వాటితో కలిసిపోతున్నది. గతంలో ఉన్న వాటిని వర్తమానంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ గతంలో నుంచి వర్తమానంలోకి తెచ్చింది ఎవరు? ఇక్కడ మనస్సు, కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము. ఈ ప్రయాణానికి బీజాలుగా ఉండి ఈ బీజం మొత్తము కూడా నీకు ఉత్తర జన్మకి మళ్ళీ ఒక వాహకంగా పనిచేసింది. అదే ఆయన ఇక్కడ చెప్పాడు. వాయువు వాసనలను ఒక చోటు నుండి మరి ఒక చోటికి తీసుకుపోయినట్లుగా దేహమునకు స్వామి అయిన జీవాత్మ ఇవన్నీ మూటగట్టుకొని మనస్సును, ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరి ఒక శరీరమును పొందును. అయితే ఏంటవి? శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయానమశ్చాయం విషయానుపసేవతే. అధిష్టానమైనటువంటి యొక్క ఈ మనస్సు విషయానుపసేవయా, ఈ విషయాలని అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఈ మనస్సుకే అహంకారం అని కూడా అంటాం మనం. కాబట్టి ఈ మనస్సు ఏమేం కలిగింది? శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. చెవు, కన్ను, చర్మము, నాలుక, నాసికము, ఇవి ఈ మనస్సు యొక్క ఆయుధాలు. మనస్సు ఈ 5 ఉపకరణాల ద్వారా అన్నిటినీ సంతరించుకొని మరొక శరీరంలో ప్రవేశించి అక్కడ వీటన్నిటినీ ప్రసరింపచేస్తూ ఆ శరీరం నుంచి పూర్వకర్మలని అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఉత్క్రమంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానామపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. బహిర్ముఖమైతున్నటువంటి యొక్క ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలతో కూడుకున్నటువంటి యొక్క ఈ జ్ఞానేంద్రియ మనస్సులను కానీ, నిశ్చయంగా నిలకడగా ఉన్నటువంటి వాటిని కానీ గుణములతో కూడుకొని భుంజానాం
అనుభవపూర్వకంగా అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క అనుభవాలని కానీ విమూఢానానుపశ్యంతి, వీటన్నిటినీ పనిచేయిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని విమూఢులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారు నా అనుపశ్యంతి, వాళ్ళు దానిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎంత చెప్పినా, ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నా, ఎంత వేద పండితుడైనా ఎట్లా ఇక్కడ నిర్గమిస్తున్నాడో, ఎలా ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నాడో, మళ్ళీ దాంట్లో ఎలా ప్రవేశిస్తున్నాడో, దానిలో నుంచి ఎలా వీటన్నిటిని కూడా వర్తమానంలో అనుభవిస్తున్నాడో, ఈ ప్రయాణంలో ఉన్నటువంటి యొక్క ఈ రహస్య మార్గం ఏదైతే ఉందో ఇతనికి తెలియక గుణములతో కూడుకొని, ఆకర్షణ వికర్షణ అనేటువంటి యొక్క ఈ గుణములతో కూడుకొని విమూఢాహనానుపశ్యంతి, విమూఢులైనటువంటి వాళ్ళు వీటన్నిటితో అనుభవిస్తూ నా అనుపశ్యంతి, నన్ను కనుక్కోలేకపోతున్నారు. మరి ఎవరు కనుక్కుంటున్నారు అంటే పశ్యంతి జ్ఞానచక్షుషః, జ్ఞానముతో కూడుకున్నటువంటి వారు మాత్రమే దీనిని గ్రహించగలుగుతూ ఉన్నారు. దానిని నువ్వు చూడగలవు. అందుకనే సీతారామాంజనేయులు ఆయన అంటాడండి, కన్ను మూసిన కన్ను తెరచిన, నువ్వు కళ్ళు మూసుకున్నా కన్ను తెరచినా పరమాత్మ సంగతి తెలియకపోతే కనిపించేది ప్రకృతే. కన్ను మూసిన కన్ను తెరచిన సచ్చిత్ సుఖమయమాత్మను గాంచకున్నా, లోపల చూసినా కళ్ళు మూసుకొని నీకు ఈ నామరూప జగత్తే కనిపిస్తుంటుంది, కన్ను తెరచి చూసినా నామరూప జగత్తే కనిపిస్తుంటుంది. నీకు తెలిసింది అదే. కాబట్టి యతంతో యోగినశ్చైవం పశ్యంతి ఆత్మాన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. యోగులైనటువంటి వాళ్ళు సదా అభ్యాసపరులై నిరంతరము కూడా ఆత్మయందే ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు పరమాత్మని చూడగలుగుతూ ఉన్నారు. అకృతాత్మనః, ఆత్మ అంటే ఏంటో దానిని గురించి తెలుసుకోకుండా శరీరమే నేను అనుకుంటూ ఆత్మ విషయమే తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అచేతసః, అంటే వాళ్ళు ఈ గురువు చేత ఇవ్వబడినటువంటి యొక్క ఆత్మజ్ఞానాన్ని పట్టించుకోవటంలే వాళ్ళు. ఇలా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ ఆత్మని తెలుసుకొనలేరు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చచేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. అజ్ఞానం ఏంటి? శరీరమే. అజ్ఞానం ఏంటి? శరీరమే నేను అనుకునేటువంటి భావన. ఈ భావనని ముందు తొలగించు. ఈ శరీరం నువ్వు కాదు, ఇది నీకు ఒక షెల్టర్, నీవు ఉండటానికి ఒక స్థావరం మాత్రమే. అందుకనే ఆయన అంటున్నాడు, అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమును ప్రయత్నించి తెలుసుకొనుచున్నారు. ఈ శరీరం, ఈ జ్ఞానం ఆ పరమాత్ముని యొక్క ఆ పాదములకి ఉన్నదే, చెప్పు ఉన్నదే, ఆ చెప్పు లాంటి వాడిని నేను. ఈ శరీరము ఆ గురువు గారికి చెప్పు లాంటిది. ఆ చెప్పులు వేసుకొని ఆయన వెళ్తూ ఉంటాడు, రాళ్లల్లో వెళ్తాడు, ముళ్ళల్లో వెళ్తాడు, కంప మీద వెళ్తుంటాడు, అయినా కానీ ఏం మాట్లాడడు. ఆ చెప్పులని ఆయన వేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి జనము ఆయనకి నమస్కరిస్తూ ఉన్నప్పుడు కేవలం ఆయనకే నమస్కారం చేస్తున్నారా? ఆయన పాదాలకి నమస్కారం చేస్తున్నారండి కదా. ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పాదాలకు అంటుకున్న చెప్పులకు కూడా ఆ గౌరవం వస్తున్నది కదా. అంటే గురువుని ఆశ్రయించి గురువు వెంట నువ్వు తిరుగుతూ గురువుని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నీకు తెలియకుండానే ఆ గౌరవం ఆపాదింపబడుతూ ఉంది. అందుకని శిష్యుడు అనేటువంటి వాడు తన ఆలోచనలను వదిలిపెట్టాలి, తన భావాలను వదిలిపెట్టాలి, తన శరీరం మీద తనకు అధికారం ఉండకూడదు. అంటే గురు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. దీనిని సంప్రదాయము అంటారు. ఆయనను అనుసరించి మనం వెళ్ళడం. కుడి ఎడమలెరుగక వడలంత తడుపుకొని మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డ మొలజుట్టితే సోద్యమా. తడిగుడ్డ చుట్టుకొని గబగబ నీళ్లలో మునిగి, ఏంది కాశీకి వెళ్ళానండి, గంగలో మునిగి వచ్చానండి. గంగలో మునిగినావు, బాగానే ఉంది. ఆ గంగలో ఉన్నటువంటి చాపకి పుట్టిన దగ్గర నుంచి దాంట్లోనే ఉంది, దాని వాసనలు హరించలా. మరి నీకు వాసనలు పోతాయా? కృష్ణ భగవానుడు ధర్మరాజుకు తెలిసేటట్టు చెప్పాడండి. ఒకసారి ధర్మరాజు తన సోదరులతోటి బంధువులతోటి యాత్రకు వెళ్ళాలనుకున్నట్ట. అందుకని చతుస్సాగర పర్యంతమైనటువంటి ఈ భూభాగంలో ఉన్నటువంటి యొక్క పుణ్యక్షేత్రాలని, పుణ్య నదీ నదాలని వీటన్నిటినీ కూడా దర్శించి స్నానం చేసి పవిత్రమై రావాలి అనేది ధర్మరాజు సంకల్పం. కృష్ణుడి దగ్గరకు వచ్చి, బావా మేమందరం వెళ్తున్నాం, మాతో పాటు నువ్వు కూడా ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, రావయ్యా పోదామన్నాడు. నాకు చాలా రాజకార్యాలు ఉన్నాయి, ప్రస్తుతం నేను రావడానికి కుదరదు, ఒక పని చేయి, నేను ఒక వస్తువులు ఇస్తా, దాన్ని తీసుకువెళ్ళి నువ్వు ఎక్కడ పూజ చేయించుకుంటావో అక్కడ దానికి నువ్వు పూజ చేయించు, ఎక్కడ నదుల్లో మునుగుతావో ఆ నదుల్లో దాన్ని ముంచు,
నువ్వు ఏం చేస్తున్నావో, నీకేం చేయించుకుంటున్నావో వాటన్నిటినీ దానికి చేయించు. దానిని నాకు తెచ్చి మళ్ళీ ఇచ్చావనుకో, అది నేను భుజిస్తా, అప్పుడు నేను పవిత్రునైనట్లే కదా, దాన్ని నేను అనుభవించడం వల్ల అని అక్కడ ఒక గుమ్మడి పొద ఉంటే ఆ పొదను చూపించి ఆ పొదలో ఉన్నటువంటి ఒక గుమ్మడి పండును కోసుకుని వెళ్ళు అన్నట్టు. బావగారు మంచి సలహా చెప్పారని వెంటనే గుమ్మడికాయని కత్తిరించి పట్టుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈయన కాశీలో త్రివేణి సంగమంలో మునిగాడు. అక్కడ స్నానం చేయించాడు. గంగా, కృష్ణ, కావేరి, యమున, తుంగభద్ర ఇట్లాంటి నదులన్నింటినీ తిరుగుతున్నాడు. రామేశ్వరం, భద్రాచలం ఇట్లాంటివి క్షేత్రాలన్నీ తిరిగాడు. అన్ని చోట్ల పూజలు చేయించాడు. వచ్చి పరమాత్మ దగ్గరికి వచ్చి అన్నాడు, పరమాత్మ ఇవన్నీ తిరిగానయ్యా, అన్నీ చేయించాను, ఇదిగో నీ పండు అన్నట్ట. ఇంత పండుని నేనేం చేసుకుంటాను? యాత్రలకు పోయి వచ్చిన వాళ్ళకి అందరినీ పిలిచి భోజనాలు పెడతారు. సరే, ఆయన భోజనాలు పెడితే ఈ గుమ్మడి పండుని బాగా కూరను చేయించాడు. సరే, అందరికీ భోజనం వడ్డించారు. కృష్ణ భగవానుడు కూడా ఒక పక్కన కూర్చున్నాడు. సరే, ఆయనకు కూడా 2 ముక్కలు వేసేసి అందరికీ మిగిలిన వడ్డించారు. క్షేత్ర దర్శనం చేయకపోయినా మొదట ప్రసాదంగా, భగవత్ ప్రసాదంగా దాన్నే తీసుకోవాలని కలుపుకున్నారు. ఆ కలుపుకొని గబక్క నోటో పెట్టుకున్నాడు. ఆ నోటో పెట్టుకోగానే మహావిషంగా ఉంది. ఆగండి ఊరి తినబాకండి అన్నాడు. అదేమిటయా అన్నాడు. ఏమిటి, విపరీతమైన చేదు ఉంది, ఇది ఎట్లా తింటారా, అది అన్నాన్ని పక్కకి నెట్టేయండి అని చెప్పాడు. ధర్మరాజు వెంటనే కంగారు పడిపోయి, అయ్యో అదేంటి అంత చేదుందా? అది వచ్చి కృష్ణుడి దగ్గరికి, బావా అదేంటి అంత చేదుందా అన్నట్టు. అనగానే, ఒరే నీ దుంపదగా, నువ్వు నిజంగా చెప్పు, నిజంగా అభిషేకం చేయించావా దీనికి? నిజంగా రామేశ్వరంలో పూజ చేయించావా? విశ్వేశ్వరుడి దగ్గర పూజ చేయించావా? అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చేయించలే అన్నట్టు. అయ్యో కాదు స్వామి, నేను చేయించాను, కావాలంటే మీరు ఒక్కసారి మీ దివ్య దృష్టితో చూడండి అన్నట్టు. అక్కర్లేదులే, నువ్వు చేయించినట్టు నాకు అనిపించటం లేదు. అదే నువ్వు చేయించున్నట్లయితే ఇన్ని క్షేత్రాలు తిరిగావు, ఇన్ని నదుల్లో స్నానం చేయించావు, ఇన్ని పూజలు చేయించావు కదా, ఈ గుమ్మడి పండు చేదు ఎందుకు ఎరగలేదు? నాకు తెలిసింది చేదు పండుని, అందుకే నీకు ఇచ్చా అన్నట్టు. ఇప్పటికి వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని క్షేత్ర దర్శనాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా గుమ్మడి పండుగ చేదుపోదు, నీ కర్మలు కూడా పోవు. కాబట్టి నీ కర్మలని నువ్వు పోగొట్టుకోవాలి, ఏ భగవంతుడు పోగొట్టడు. అందుకని ఆయన అన్నాడు, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చచేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. కాబట్టి సోహం భావనతో దానిని నీవు పూజ చెయ్యాలి. ఆ సోహం భావనతో ఎప్పుడైతే పూజ చేస్తావో అప్పుడు మాత్రమే నీవు ఆ పరమాత్మ స్థితిని నీవు తెలుసుకోగలుగుతావు. అనుభూతానికి రావాలి అంటే గురువు యొక్క సాంగత్యం కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడికి గురు సాంగత్యం లేకుండా పరమాత్మ స్వరూపం తెలియబడలే. అందుకనే ఆయన సాందీప మహర్షి అయినటువంటి యొక్క గురుస్వామి దగ్గరికి వెళ్ళి తన యొక్క నిజస్థితిని తెలుసుకొని తాను పరమాత్మగా మిగిలిపోయాడు. అప్పటిదాకా భగవంతుడిగా మిగిలాడు, పరమాత్మ కాలే. కాబట్టి అలా ఉన్నటువంటి యొక్క ఆ స్వరూప స్థితి ఏదైతే ఉన్నదో ఇది మూర్ఖులైనటువంటి వాళ్ళు, జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు, శరీర భ్రాంతి ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకొనలేరు అనేది దీని ఆంతర్యం. శాస్త్రదృష్టం గురోర్వాక్యం ఆత్మనిశ్చయం. కాబట్టి ఆత్మతో నిశ్చయం చేయండి. పరబుద్ధి వినాశక, పరుల యొక్క మాటలని నమ్మద్దండి. పరులు అంటే ఎవరో తెలుసా? శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళందరూ పరులే. మరి ఏ జ్ఞానం ఉండాలి? ఋతజ్ఞానం ఉండాలండి. స్వచ్ఛమైనటువంటి యొక్క పరమేష్టి యొక్క జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే అంటాడు, అనార్ష్యమైనటువంటి గ్రంథాలు మీరు చదవద్దు అంటాడు. అనార్ష్య గ్రంథాలు అంటే ఏంటి? ఋషిప్రోక్తమైనటువంటి సాధనాపూర్వకమైనటువంటి ప్రయత్నంతో ఆ భగవంతుణ్ణి తెలుసుకొని ఆ భగవంతుని గురించినటువంటి రాతలు ఎవరైతే రాశారో ఆ గ్రంథాలను చదవండి. వాల్మీకి రామాయణం మూలం చదవండి. అట్లానే మీరు భారత భాగవతాలు, వ్యాస భాగవతం చదవండి. ఆ ఋషుల యొక్క ప్రోక్తమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి. అవి నీకు తెలియలేదు, గురువు గారి దగ్గరికి వెళ్ళు. ఆయన చెప్పినటువంటి యొక్క అపూర్వమైనటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని విను. ఆ దివ్య జ్ఞానాన్ని అనుసరించడానికి ప్రయత్నించు. అయితే ఈ పరమాత్మ ఎటువంటి వాడయ్యా అంటే, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమానికం. ఈ పరమాత్మ ఎటువంటి వాడయ్యా? ఈ పరమాత్మ ఎలా ఉంటాడు? యదాదిత్యగతం తేజో, ఆదిత్యుడు ప్రకాశించటానికి కారణభూతమైనటువంటి మూల ప్రకాశం నేనే. నేను ఉండి సూర్యుడిని ప్రకాశింపచేస్తూ ఉంటే సూర్యుడు తన నుంచి తన ప్రకాశాన్ని ఈ భూమికి ఇస్తున్నాడు. నా స్పర్శతోటే అది ప్రకాశిస్తూ ఉంది. దాని నుంచి వచ్చేటువంటి వెలుగు, దాని నుంచి వచ్చే కాంతి, దాని నుంచి వస్తున్నటువంటి యొక్క స్పర్శలు ఇవన్నీ కూడా సూర్యుడివి, నావి కాదు. నా వల్ల సూర్యుడి వల్ల ఈ సృష్టి మొత్తము ప్రకాశింపజేయబడుతూ ఉంది. కాబట్టి
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం. ఈ జగత్తంతా కూడా ఆ సూర్యుని చేత ప్రకాశించటానికి కారణభూతుడైనటువంటి వాడిని నేనే. అంతేకాకుండా యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, అట్లానే చంద్రుడు, అట్లానే అగ్ని, తత్తేజో విద్ధిమామికం, ఆ తేజమున్నదే అవి ప్రకాశించటం, అగ్ని మండటం, అట్లానే చంద్రుడు చల్లగా ప్రకాశిస్తూ ఉండటం, వీటన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడిని నేనే. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటివి స్థూల రూపాలు. నేను వైశ్వానర రూపంలో అన్ని శరీరాలలో ఉంటాను. ఈ పరమాత్మ యొక్క స్పర్శ ఈ శరీరానికి ఎప్పుడైతే తగిలిందో అప్పుడే ఇది ప్రకాశించటం మొదలుపెట్టింది. కాబట్టి గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస పూష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. ఆకాశవాయురాగ్ని జల పృథివీ అంశాలైనటువంటి యొక్క ఈ సమస్త భూతాలు ఆత్మతోటి సహా నా చేతనే ఆవరింపబడి నా యొక్క శక్తి చేతనే అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి వాటి పనులనేవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఓషధులనన్నిటినీ కూడా శక్తివంతంగా తయారు చేస్తున్నాను, పోషించుతూ ఉన్నాను. వీటిని ఎట్లా పోషిస్తున్నాను అంటే సూర్యుడి యొక్క వేడితోటి, చంద్రుడి యొక్క కాంతితో, ఈ రెండిటి నుంచి వచ్చేటువంటి యొక్క ఈ తేజం ఏది నా యొక్క సత్తా ఏదైతే ఉందో అది అగ్ని రూపంలో ఈ శరీరంలో కనిపిస్తుంటుంది. ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడు ఈ శరీరం 98.4 ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైనా ప్రాణం పోతుంది, చల్లదనం ఎక్కువైనా ప్రాణం పోతుంది. అందుకనే సూర్యుడు ప్రకాశించి సూర్యుడి నుంచి చంద్రుడిని ప్రకాశింపజేసి చంద్రుడి నుంచి వచ్చే ఆ చల్లదనంతో సృష్టి మొత్తము కూడా వ్యాప్తమయ్యి ప్రాణస్వరూపంగా రక్షింపబడుతూ ఉంది. అందుకనే చెప్తాడు, ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః పశివాపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో బుద్భవస్వరాపవోం. ఈ 14 లోకాలు కూడా చంద్రుడి యొక్క కాంతితో ఏర్పడినటువంటి యొక్క ఈ చల్లదనంతో ఈ సృష్టి మొత్తము కూడా ప్రవృద్ధమైతూ ఉంది. ఒకటి ప్రాణశక్తి, ఒకటి అపాన శక్తి. ఈ రెండు శక్తుల వల్లనే ఈ సృష్టి మొత్తము కూడా ప్రకాశిస్తూ నేను ఈ భూమిని ఆవరించి నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి ఈ శరీరాన్ని సమతుల్యంగా పోషిస్తూ ఉన్నా. నేను రసస్వరూపుడనై అనగా అమృతమయుండనై చంద్రుండనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచూ ఉన్నాను. మనిషి చనిపోయాడు అన్న తర్వాత ఈ మెదడు చల్లబడటానికి 8 గంటల టైం పడుతుంది. 48 గంటల కాలం పడుతుంది శరీరం నుంచి ముఖ్య ప్రాణాలు వెళ్ళిపోవడానికి. మిగిలిన ప్రాణాలన్నీ వెళ్ళిపోవడానికి దాదాపుగా 72 గంటలు పడుతుంది. ముఖ్య ప్రాణాలు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఒక 4 గంటల్లో సమిసిపోతుంది శరీరంలో. దాన్ని ఉద్ధరించాలి అనుకున్నట్టయితే కాలి బొటన వేళ్ళని చేతి బొటన వేళ్ళని గనక ఇలా ఆపోజిట్ సైడ్ లో ఇలా పెట్టేసి బిర్రుగా కట్టేయాలి. టైట్ చేసినప్పుడు ఏమైతుంది, బయటికి పోవడానికి వీలు లేక ఉష్ణోగ్రత లోపల మళ్ళీ అది వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమంటారంటే ప్రాణం పోయింది అని డిక్లేర్ చేసిన తర్వాత ఒక 4 గంటల్లో లేదా 24 గంటల్లో నువ్వు ఈ శరీరాన్ని దహనం చేయాలి. ఒకవేళ దహనం చేయకపోతే మిగిలిన ప్రాణాలన్నీ విజృంభించి శరీరాన్ని చిన్నగా వాచిపోయేటట్టు చేస్తుంది. శరీరం వాపు వస్తుంది, తర్వాత నీరు వస్తుంది. ఆ తర్వాత ఇదంతా కూడా లోపల ఆ శరీరాన్ని బద్దలు కొడుతుంది, క్రాక్లు వచ్చేస్తాయి. క్రాక్లు వచ్చి శరీరం అంతా కూడా పగిలిపోతుంది. ఆ తర్వాత నీరంతా శరీరం ద్వారా కారిపోతుంది. ఎందుకని ప్రాణములన్నీ కూడా నీటి ద్వారానే బయటికి వెళ్ళాలి. శరీరం అంతా చల్లబడిపోయి ఇవన్నీ అలా బయటికి వెళ్తూ ఉంటాయి. ఎవరైనా పెద్ద పెద్ద మహానుభావులు కానీ లేదా సైంటిస్టులు కానీ చనిపోయి కొన్ని రహస్యాలను దాచిపెట్టినప్పుడు మానవుడి యొక్క శిరస్సులో ఉన్నటువంటి మెదడు దాదాపుగా ఒక 48 గంటల కాలం బాగానే పనిచేస్తుంది. 48 గంటలు పనిచేస్తుంది కాబట్టి 48 గంటల కాలంలో ఈ మెదడుని యాక్టివేట్ చేసి ఆ ముఖ్యమైనటువంటి విషయాలను ఏమైనా గ్రహించగలగాలి అని అనుకున్నట్లయితే ఆ ప్రక్రియని నిర్వర్తించి ఆ రహస్యాలని ఆ డెడ్ బాడీ చేత మళ్ళీ చెప్పిస్తారు. అయితే అంతటి టెక్నాలజీ మనకి ఇంకా ఇక్కడ మన భారతదేశంలోకి రాలేదు. ప్రకృతి ధర్మ ప్రకారం సూర్యచంద్రులు అనేటువంటి వాళ్లే నీ ఆయుష్ యొక్క కారకులయ్యి ఈ సృష్టి మొత్తాన్ని కూడా పోషిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన కింది శ్లోకంలో ఏమంటున్నాడంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అయితే ఇక్కడ నేను వైశ్వానరుడు అనేటువంటి అగ్నితత్వంతో ఈ శరీరం మొత్తాన్ని ఆపాదమస్తకం కూడా ఆవహించి ఉండి ప్రాణాపాన సమాయుక్తం, ఈ ప్రాణము
అపానము. ఈ 2 ప్రాణముల చేత ఈ 4 రకాలైనటువంటి ఆహారాలని కూడా ఇవన్నీ కూడా జీర్ణిస్తాయి. జీర్ణించి మిగిలిన వాయువులతోటి అంటే వ్యానవాయువు శరీరం మొత్తంలో ఈ జీర్ణించినటువంటి రసము మొత్తం కూడా ఆవిరైపోయి ఈ ఆవిరి మొత్తాన్ని కూడా అన్ని భాగాలకి వ్యానవాయువు వ్యాపింపచేస్తుంది. సమాన వాయువు అన్ని భాగాలకి సమానంగా పంచుతుంది. అట్లానే ఉదాన వాయువు రక్తంలో జీర్ణింపచేస్తుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం 3 భాగాలుగా విభజింపబడుతుంది. ఈ 3 భాగాలలో ఒకటి మేధస్సుకి, రెండవది కండరాలలోకి, మూడవది శరీరంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. అట్లానే మనం తీసుకునేటువంటి యొక్క ఈ ప్రాణస్వరూపం కూడా 3 రకాలుగా విభజింపబడుతుంది. ఒకటి మేధస్సుని పనిచేయిస్తూ ఉంటుంది, రెండవది ఇంద్రియాలని పనిచేయిస్తూ ఉంటుంది, మూడవది రక్తాన్ని పనిచేయిస్తుంది. ఈ విధంగా ఈ ప్రాణాపాన వాయువులను చెప్పబడుతున్నటువంటి ముఖ్య ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి. వీటిని సంరక్షించుకోవడం అనేటువంటిదే మన ధర్మం. అందుకని చంద్రుడి శక్తి ఎక్కువ కాకూడదు, సూర్య శక్తి ఎక్కువ కాకూడదు. సూర్య చంద్రనాడుల రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఈ సముద్రణ చేయాలంటే ప్రాణాయామాన్ని ఖచ్చితంగా చేయాలి. అందుకని మన వాళ్ళు పడుకున్న వెంటనే కుడి చేతి మీద పడుకో, కాసేపు ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎడమ చేతి మీద పడుకో. ఇలా గనక నువ్వు పడుకున్నట్లయితే తిన్న ఆహారం అనేది తేలికగా అరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అట్లానే ఇది ఆడపిల్లల్లో వాళ్ళ కుడి చేతి మీద పడుకున్నప్పుడు గర్భాశయంలో మార్పులు ఏర్పడతాయి, నీకు మగ సంతానం కలుగుతుందండి. అదే ఎడమ చేతి మీద ఇలా పడుకున్నాం అనుకోండి, కుడి పార్శ్వం పైకి ఉంటుంది, అందుకని స్త్రీ సంతానం వృద్ధి చెందుతుంది. స్త్రీలు వాళ్ళ సంసార జీవితం తర్వాత కుడి పార్శ్వంలో పడుకొని ఉండటం పురుష సంతానానికి కారణం, ఎడమ పార్శ్వంలో తిరిగి ఇటుపక్కకి తిరిగి పడుకోవడం అనేటువంటిది స్త్రీ సంతానానికి కారణం. అంటే ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకోరో వాళ్ళకి సంతాన సాఫల్యత అనేటువంటి దాంట్లో వీళ్ళ ఇష్టం వచ్చినట్టు సంతానాన్ని కనడానికి అవకాశం ఉండదు. అందుకని పూర్వం వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మగ పిల్లవాడిని కనాలనుకుంటున్నావా, ఆడపిల్లని కనాలనుకుంటున్నావా, లేకపోతే నపుంసకుని కనాలనుకుంటున్నావా, ఎర్రటి వాడిని కనాలనుకుంటున్నావా, తెల్లటి పిల్లవాడిని కనాలనుకుంటున్నావా, ఎలాంటి పిల్లవాడు నీకు కావాలనుకుంటున్నావు, అలాంటి పిల్లవాడిని కనడానికి నీవు ఆ పద్ధతులని అవలంబిస్తే సరిపోతాయి. ఇంత ప్రక్రియ మొత్తం కూడా సూర్యచంద్రుల వల్లనే జరుగుతున్నదండి. సూర్యనాడి, చంద్రనాడి అనేటువంటి యొక్క ఈ 2 నాడుల వల్ల ప్రాణాపాన సమాయుక్తం, ఈ రెండిటినీ కూడా సమంగా ఎవరైతే బ్యాలెన్స్ చేస్తున్నారో, పచామ్యన్నం చతుర్విధం, ఈ ఆహారాన్ని 4 భాగాలుగా విభజించి 4 రకాలైనటువంటి ఆహారాలని జీర్ణింపజేసి 3 భాగాలుగా విభజింపజేసి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపంలో అగ్నితత్వంలో ఉండి ఈ అగ్నితత్వం ద్వారా ఈ శరీరానికి అన్ని రకాలైనటువంటి యొక్క భాగాలకి, మెదడికి ఎంత వెళ్ళాలి, రక్తంలోకి ఎంత వెళ్ళాలి, కండరాలలోకి ఎంత వెళ్ళాలి, ఈ శక్తిని అలా డివైడ్ చేసి ఆయా శక్తి స్వరూపాలని ఆ అగ్నితత్వ రూపంలో వాటికి నేను చేరుస్తాను. అందుకని మీకు గతంలో చెప్పాను, శ్వాస అనేటువంటిది కంఠస్థానం నుంచి కిందికే ఉంటుంది, పైకి ఉండదు. కాబట్టి ఆగ్నేయం నుంచి కింది భాగం వరకే వాయువు సంచారం చేస్తుంటుందండి. అందుకని ఈ వాయువు పైన ఉన్నదేంటి, ప్రాణశక్తి వాయువు యొక్క ఆ ప్రకంపనని కలుపుకొని లోపల పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రకంపన ఎంతవరకు పనిచేస్తుంది, కారణ శరీరం వరకు పనిచేస్తుంది. చుట్టూ పీనియల్ గ్రంథులు ఉండేటువంటి దానిని సూక్ష్మ శరీరం అని, పీనియల్ గ్రంథికి అధిష్టానంగా ఉండేటువంటి యొక్క ఆ మహాకారణ శరీరానికి దిగువలో ఉన్నటువంటి యొక్క లేయర్ అంటే ఒక అంగుళ ప్రమాణంలో ఉండేటువంటి ఒక ఖాళీ ఉంది. ఆ అంగుళ ప్రమాణం ఖాళీని అంగుష్ట మాత్ర పురుష అని చెప్తూ ఈ అంగుష్టంలో సగభాగాన్ని కారణ శరీరం అని, పైన భాగాన్ని దాని ఉపరి భాగాన్ని కూడా మహాకారణ శరీరం అని చెప్పబడింది. ఇలా ఉన్నటువంటి యొక్క ఈ వైశ్వానర శక్తి ఏదైతే ఉందో దీనిని గురించి ఎలా సాధన చేయాలో తెలుసుకున్నటువంటి యోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులై సంపూర్ణమైనటువంటి మేధా సంపత్తి కలిగి ఈ జ్ఞానం పూర్వం ప్రతి వాళ్ళకి కూడా దేవాలయాలలో పురాణాలు చెప్తూ కథలు చెప్పినట్టు చెప్పేవాళ్ళండి. ఇటువంటి యొక్క ఈ సిద్ధాంతాన్ని ఈ పరమాత్మ నీకెందుకు చెప్తున్నాడా అంటే, నీ శరీర తత్వంలో నేననేవాడిని ఎక్కడున్నానో తెలుసుకొని నన్ను నువ్వు అన్ని భాగాలకి సమానంగా పంచటం అనేటువంటి విజ్ఞానం నీకు తెలియాలి. అందుకని సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవజాహం. నీకు తెలియవలసినటువంటిది ఏమిటి అని అంటే, ఇక్కడ ఈ సృష్టిలో నీకు అవ్యక్తము దగ్గర నుంచి అవ్యక్తము, మహత్తు, అహంకారము, ఆత్మ, పంచభూతాలు ఇవన్నీ కూడా ఏవేవి ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయో అంటే ఆరంభమవుతున్నాయో ఈ ఆరంభ స్థానాన్ని హృదయము అంటాం.
అన్నిటిలో ఉన్నటువంటి అహం స్వరూపమైనటువంటి నేను వీటి ఆరంభ స్థానంలోనే ఉన్నాను. నా వల్ల స్మృతి నీకు తోచటము అనేటువంటిది ఉంది. మొట్టమొదట నీ భావము చెలించటానికి, మొట్టమొదట నీ అంతఃకరణ కదలడానికి కారణం నేనే. నేను ఉండబట్టి నీ అంతఃకరణ కదులుతూ ఉన్నది. ఇక్కడ కదులుతుంది, అక్కడ కూడా కదులుతుంది. అందుకని నా వల్ల నీ భావన అన్నిటినీ తెలుసుకోగలగడము, భ్రాంతి కలగడం, ఇవన్నీ కలగడానికి కారణం కూడా నేనే. అదే నేను లేకపోతే ఈ ఇంద్రియాలు పనిచేయవు, అవ్యక్తం పనిచేయదు, మహత్తు పనిచేయదు, త్రిగుణాలు పనిచేయవు, ఈ పంచభూతాలు పనిచేయవు. అందువల్ల నీకేమీ తెలిసేది ఇక్కడ ఉండదు. కాబట్టి మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో, ఇవన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. కారణమైనటువంటి యొక్క అంశాలన్నిటినీ కూడా నువ్వు ఎలా పనిచేయాలో, వాటిని ఎలా పని చేయించాలో కూడా నీకే తెలుస్తుంది. ఈ 4 వేదముల ద్వారా నీవు తెలుసుకోగలిగినటువంటి వాడివి నేనే. అంటే వాటి ఉద్భవ స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే నేను ఉన్నా. కాబట్టి నువ్వు పనిచేస్తున్న వస్తువుని చూస్తున్నావు, పనిచేస్తున్నటువంటి వస్తువు యొక్క శక్తిని చూస్తున్నావు. ఇవి ఎక్కడ పనిచేస్తున్నాయో చోటల్లా, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నాయో చూస్తే అక్కడ నేనున్నా. నేను ఉండబట్టి అవి పనిచేస్తున్నాయి. మై అధ్యక్షైన పరిపాలయ, ఇవన్నీ ఎక్కడ ఆరంభమైనయో చూడు, అక్కడ నేను ఉంటాను. వేదములు అదే చెప్పినాయి. ఈ వేదములన్నిటికీ కూడా కర్తను నేనే. ఈ వేదములను ఎరిగిన వాడిని కూడా నేనే. వేదముల చేత తెలియబడేవాడిని కూడా నేనే అయి ఉన్నాను. అందుకనే చెప్పాడు, అత్యతిష్టదశాంగుళం పురుషయే వేదకం విశ్వం సర్వం ప్రతిష్ఠితం. ఎటు చూసినా గాని 5 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ సృష్టి మొత్తాన్ని ప్రతిష్ఠితం చేసినటువంటి యొక్క ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో, ఈ సృష్టి అంతా వ్యాప్తమై ఉన్న పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఈ శరీరంలో దశాంగుల పర్యంతమై అంగుష్టమాత్ర పురుష, అంగుష్ట శరీరం కలిగి నీవారశూకవర్తన్వి పీతాభా స్వచ్ఛనూపమా తస్య ఆశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మస్స శివ సహర్షేంద్ర సూక్ష్మర పరమశ్వర ఆటు అని నీవారశూకవర్తన్వి. వరిగింజ నువ్వు కొన మీద ఉండేటువంటి యొక్క ఆ సన్న ముళ్ళు ఏదైతే ఉందో ఆ ముళ్ళు కొనలో 100వ భాగంగా ఈ యొక్క పరమాత్మ శక్తి అంత సూక్ష్మంగా ఉంది ఆ అంగుష్టమాత్ర శరీరంలో. అందుకనే అంటారండి, ఈ అంగుష్టమాత్ర శరీరాన్ని వాళ్ళు లింగ శరీరము అంటారు. ఇది ఎలా ఉంది? ఓవెల్ షేప్ లో ఉందండి. అందుకని మన లింగాకారాలన్నీ కూడా ఇలా పొడవుగా, అలా రౌండ్గా పొడవుగా ఉంటాయి. మన శరీర తత్వంలో ఉన్నటువంటి యొక్క దీనిని బట్టే మన పరమాత్మ యొక్క విగ్రహాలను తయారు చేశారు. ఈశ్వరుడు అనగానే ఏదో ఒక రాయిని తెచ్చి పెట్టామని కాదు. ఆ ఓవెల్ షేప్ లో ఉన్నటువంటి యొక్క రాయి ఎలా షేప్ లో ఉందో అదే షేప్ లో నీ శిరస్సులో ఉన్నటువంటి యొక్క ఆ స్థానంలో ఈ పరమాత్ముడు అంగుష్ట మాత్రంగా ఈ బొటన వేలు యొక్క పై గణుపు ఎంత ఉందో ఆ పై గణుపు అంత ప్రమాణంగా మాత్రమే ఉన్నాడు. అలా ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ద్వా విమౌ పురుషో లోకే క్షరాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈ లోకంలో 2 అయినటువంటి అంటే పదార్థ భాగాన్ని 2 భాగాలుగా, చైతన్య భాగాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఈ పదార్థ భాగంలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మాలని కనుక అనుకున్నట్లయితే ఈ స్థూల సూక్ష్మాలకి 2 అధిదేవతలు ఉన్నారు. ఈ 2 అధిపురుషులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, ఒకడు క్షరుడు, రెండవడు అక్షరుడు. పిండాండంలో ఒకడున్నాడు, బ్రహ్మాండంలో ఒకడున్నాడు. బ్రహ్మాండంలో ఉన్నవాడిని ఈశ్వరుడని, ఈ స్థూలాండంలో ఉన్నటువంటి వాడిని జీవుడని అంటున్నాం. ఈ 2 కూడా విమలమైనటువంటి యొక్క పురుష స్వరూపాలే. ఒకడిని క్షరుడని, ఒకడు అక్షరుడని పిలువబడతాడు. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనటువంటిది. ఈశ్వర జ్ఞానము, ఈశ్వర స్వరూపము నశించదు, జీవస్వరూపము ఇది నశిస్తుంది. కాబట్టి అన్ని భూతముల యొక్క శరీరము లోపల ఉన్నటువంటిది క్షరము అని అంటే జీవుడని. ఇదే చైతన్యము లోపల బయట అంతటా కూడా నిండి ఉన్నటువంటి యొక్క ఈ సర్వాంతర స్థితిని కలిగినటువంటి సర్వస్థితమైనటువంటి యొక్క పదార్థం నుంచి వెలువడేటువంటి యొక్క జ్ఞానము సర్వత్రా ఒకటిగానే ఉన్నది. కాబట్టి దానిని ఈశ్వరుడని, అక్షరుడని చెప్పబడింది. కూటస్థుడంటే కూడుకొని ఉన్నటువంటి వాడు, అన్నిటా తానే అయి కూడుకున్నటువంటి వాడు. అక్షరుడు అని సర్వాణి భూతాని, అన్ని భూతముల లోపల ఉన్నటువంటి వ్యష్టి శరీర లక్షణాలు కలిగినటువంటి జ్ఞానాన్ని అక్షరుడని అన్నారు. సకల ప్రాణుల శరీరములు నశ్వరము. నశ్వరం అంటే నశించేవి కాదు, పదార్థం ఉంటుంది. అంటే ఈ రూపం నశిస్తుంది. పదార్థంగా ఉన్నప్పుడు అంతటా నిండి ఉన్నటువంటి దానిని ఈశ్వరుడని, ఈ రూపాలలో ఉన్నటువంటి వ్యష్టి
జీవుడని పిలుస్తూ వచ్చాడు. ఉత్తమ పురుషస్య అన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమాశ్వాభిభరతవ్యయైశ్వరః. ఈ ఉత్తమ పురుషుడికి అన్యంగా, ఈ అక్షరుడికి విలక్షణంగా ఉన్నటువంటి యొక్క ఏ చైతన్య జ్ఞాన స్థితి అయితే ఉన్నదో దానిని ఉత్తమ పురుషుడు. వీడినే పరమాత్మ అని కూడా అంటారు. ఇక్కడ ఉత్తమ పురుషుడు వేరు, పరమాత్మ వేరు. ఇప్పటికి నలుగురయ్యారండి: క్షరుడు, అక్షరుడు, ఉత్తమ పురుషుడు, పరమాత్మ. అయితే ఈ యొక్క పురుషుడు 5 రకాలు: క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు, పరపురుషుడు, పురుషోత్తముడు. ఈ 5 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 5 రకాల పురుషులలో 3 చైతన్యంలో ఉన్నాయి, 2 స్థూలమైన పదార్థంలో ఉన్నాయి. అందుకని ఆయన ఇక్కడ అంటున్నాడు, ఉత్తమ పురుషతు అన్యః పరమాత్మా ఇతి ఉదాహృతః. ఈ పరమాత్ముడు అని చెప్పబడుతున్నటువంటి వాడే ఉత్తమ పురుషుడిగా చెప్పబడుతున్నాడు. అలా ఉన్నటువంటి యొక్క ఈ ఇద్దరి కంటే, అంటే క్షరుడు అక్షరుడి కంటే ఉత్తమ పురుషుడు వేరైనటువంటి వాడు. అతడే నాశరహితుడైనటువంటి పరమేశ్వరుడు. శరీరంలో ఉన్నవాడిని ఈశ్వరుడని, శరీరాతీత చైతన్య స్థితిలో ఉన్నవాడిని పరమేశ్వరుడని అన్నారు. చైతన్య భాగాన్ని 2 భాగాలు చేసి, ఒకటి ఉత్తమ పురుషుడు, ఒకటేమో పరమాత్మ విభజించాడు. మాయ లోపల ఉన్నటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో తటస్థంగా, దానిని పరమాత్మ అని, మాయ నుంచి బహిర్ముఖమై మరొక పదార్థాన్ని ఆకర్షించినటువంటి శక్తిని ఉత్తమ పురుషుడని, జీవుడని, ఇలా ఈ పేర్లతో పిలుస్తూ వచ్చాడు. అలా అన్నిటిలో ప్రవేశించి ఈశ్వరః అవ్యయః. ఈశ్వరుడు అంటే నిరంకుశంగా ఉన్నటువంటి వాడు, నాశరహితమైనటువంటి వాడు. ఈ లోకములన్నిటిలో కూడా ఆవిశ్య ప్రవేశించి, స్థూలము, సూక్ష్మము, కారణము అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఈ 3 స్థితులలో కూడా అంతర్బహిస్సుల యందు వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఏ పురుష స్వరూపమైతే ఉన్నదో వీటన్నిటినీ కూడా పోషిస్తూ భరిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అన్యః వేరుగా ఉన్నటువంటి వాడై ఉండి ఇవేవి నేను కాదు అని తెలిసి, యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతో అస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. ఎల్లకాలము కూడా నేను క్షరమైన దానికి అతీతంగానే ఉన్నటువంటి వాడిని, అందుకని నేను అక్షరుణ్ణి అని పిలువబడ్డా. ఇలా పిలువబడినటువంటి నేను ఈ లోకములో వేదములందును పురుషోత్తముడు అని ప్రసిద్ధుడనై అస్మి అయి ఉన్నాను. కాబట్టి పురుషోత్తముడు అనేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ తురీయంలో ఉన్నాడు. స్థూల శరీరంలో ఉన్నటువంటి వాడిని క్షరుడని, సూక్ష్మ శరీరంలో ఉన్నవాడిని అక్షరుడని, కారణ శరీరంలో ఉన్నటువంటి వాడిని పురుషోత్తముడని, మహాకారణంలో ఉన్నవాడిని పరమ పురుషుడని, తురీయంలో ఉన్నటువంటి వాడిని ఏమనాలి? ఉత్తమ పురుషుడని. అతీతంగా ఉన్నటువంటి యొక్క జ్ఞానం ఇంకోటి ఉన్నది, దానిని మనం తుర్యాతీతము అంటున్నాం. ఆ తుర్యాతీతము అనేటువంటిది నీ జ్ఞానం ఇంకా పనిచేస్తూ ఉన్నంత కాలం బయలుగా ఉంటుంది. నీ జ్ఞానం పనిచేయకుండా గనక పోయినట్లయితే ఉత్తా బట్ట బయలే ఉన్నదండి, అందు సత్తు చిత్తులే ఉత్త చలనమండి, పిండ బ్రహ్మాండములు 2 నిలువవండి, అవి ఎండామౌల వంటివని తెలియరండి. ఉత్తా బట్ట బయలే ఉన్నదండి, అందు సత్తు చిత్తులు 2 చెల్లవండి. కాబట్టి ఉపరిగా ఉన్నటువంటి యొక్క ఏ స్థితి అయితే ఉన్నదో తుర్యాతీతమైనటువంటి స్థితి, ఈ తుర్యాతీతానికి అవతల ఉన్నదంతా కూడా ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క పరస్వరూపుడైనటువంటి నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమే ఉంది. కాబట్టి నీవు పురుషోత్తముణ్ణి అని ముందు నిర్ణయం చేసుకొని పురుషోత్తముణ్ణి వదిలేసినట్లయితే నీవు ఆ పరబయలుని తెలుసుకోగలుగుతావు. ఆ పరబయలు తెలియాలి అంటే గురువుని ఆశ్రయించాలి. ఖచ్చితంగా గురువుకి స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలని గురువుకి చేస్తూ నీవు చాతుర్విధములైనటువంటి యొక్క సాధనల ద్వారా పరమేష్టి అయినటువంటి పరమాత్మని చేరవలసి ఉంది. కాబట్టి యోమే మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వాభావేన భారత. జ్ఞానులైనటువంటి వారు, మూఢత్వము లేనటువంటి వారు పురుషోత్తముడైనటువంటి నా స్థితిని జానాతి తెలుసుకొనగలుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా అన్ని విధములా నన్నే
భజిస్తూ ఉన్నారు. భజించడం అంటే నన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మాం సర్వభావేనా, నేనే అన్ని అవస్థలలో కూడా, నిద్రపోయేటప్పుడు, కలగనేటప్పుడు, సంసారంలో ఉన్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏం చేస్తున్నా కూడా వీళ్ళు నన్నే సర్వభావేన, అన్ని భావములలో కూడా నన్నే చూస్తూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మ చింతనలో ఒక గొప్ప అతి రహస్యమైనటువంటి యొక్క మార్గం. ఈ మార్గంలోనే ఈ ఋషులందరూ కూడా నన్ను ప్రతి అవస్థలో కూడా, నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో కూర్చున్నప్పుడు, నీతో ఆలోచిస్తున్నప్పుడు, నీతో కూడి నేను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, అంటే ఇంకొక వస్తువుతో కూడి మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా నేను ఈ పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాను. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుండనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించుతున్నారు. ఉపాధిలో ఒక్కొక్క రకమైనటువంటి ధర్మం ఉన్నది. అంటే కొడుకుగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉన్నది, భర్తగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉన్నది, తండ్రిగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉన్నది, తాతగా ఉన్నప్పుడు మరొక ధర్మం ఉన్నది. ఇలా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ పరమేష్ఠి ఎవరైతే ఉన్నారో ఈ పరమేష్ఠిని నీవు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఆయన అన్నాడండి, ముత్తాతయున్నాడు మూల వీరాటు ముక్తికాంతను గూడి ముగ్గుర్ని దాటి, నీ భార్య అవిద్య నిన్ను మరపించు ఆభాస గాయత్రి లక్షల జన్మరాశి, అన్న విడువర దీన్ని మోహాన కోసి ఉన్నదున్నట్లుగా నీ ఉండదిలసి, సీతారాముల మాట వినరోరి జీవా నాదముగ గురు రామ బ్రహ్మేంద్ర సేవా. కాబట్టి నీవు ఇక్కడ మేల్కొని నీ స్వరూపాన్ని నువ్వు చూడాలి, నీ అధిష్టానాన్ని చూడాలి, తదధిష్టానమైనటువంటి యొక్క మహాజ్ఞాన స్వరూపమైనటువంటి ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలి, దాని అధిష్టానమైన పరమతత్వాన్ని తెలుసుకోవాలి, పురుషోత్తముని తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. ఇదంతా కూడా నువ్వు జ్ఞానంతోటే చెయ్యాలి, కర్మతోటి కాదు, యజ్ఞయాగాదులతోటి కాదు, ధ్యాన యోగాదుల ద్వారా కాదు, కేవలం విచారణ ద్వారా నీవు తెలుసుకోవాలి. అందుకనే ఈ శాస్త్రాన్ని నీకు నేను చెప్తూ ఉన్నానయా, ఇది చాలా రహస్యమైనటువంటి మార్గము. అందుకని ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. అర్జున, ఏతత్ బుద్ధ్వా, ఈ జ్ఞానంతో బుద్ధి కలిగినటువంటి యొక్క మానవులు ఈ బుద్ధికి అతీతంగా ఉన్నటువంటి నన్ను పొంది కృతకృత్యులవుతూ ఉన్నారు. కాబట్టి ఇది గుహ్యతమం శాస్త్రం, శాస్త్రంలో ఇది చాలా రహస్యమైనటువంటి యొక్క స్థితి. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు నేను తెలిపితిని. దీని తత్వమేంటో, దీని ఉనికి ఏంటో, దీని ప్రభావం ఏంటో, దీని యొక్క ఆస్వాదన ఎలా ఉంటుందో నీవు గనక గ్రహించగలిగినట్లయితే ఉత్తమోత్తముడైనటువంటి ఆ మహాపురుషుడిగా ఈ సృష్టిలో నేనుగా భాషిస్తూ ఉంటాడు. ఇది శ్రీమద్భగవద్గీతాపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచమ దశోధ్యాయః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.